విశాఖ వేదికగా జరిగిన ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్ అశుతోష్ శర్మ 31 బంతులు 66 పరుగులతో వీర విధ్వంసం సృష్టించాడు. ఓడిపోతుందనుకున్న ఢిల్లీని అద్భుతాన్ని చేసి ఒంటి చేత్తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. గెలిచే అవకాశాలు లేని చోట తన అద్భుత పోరాటంతో ఔరా అనిపించాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో లక్నో సూపర్ జైంట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 1 వికెట్ తేడాతో విజయం అందుకుంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా మూడో బంతిని సిక్సర్ బాదిన అశుతోష్ శర్మ ఢిల్లీకి అద్భుత విజయాన్ని సాధించి పెట్టాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 8 వికెట్లకి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్స్ 36 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 72 పరుగులు చేయగా నికోలస్ పూరన్ 30 బంతుల్లోనే 6 ఫోర్లు 7 సిక్సర్లతో 250 స్ట్రైక్ రేట్ తో 75 పరుగులతో వీర విధ్వంసం సృష్టించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేశాడు. మొత్తంగా 210 పరుగుల టార్గెట్ ఉంచింది ఢిల్లీ ముందు. అయితే 210 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. జాక్ ఫ్రెజర్ మెగ్గర్క్ 1 పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ 0 పరుగులు, సమీర్ రిజ్వీ 4 పరుగులే చేసి వెంటనే వికెట్లను కోల్పోయిన ఢిల్లీ అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఇద్దరు కూడా కొద్దిసేపు పోరాడి ఆ తర్వాత అవుట్ అయ్యారు. ఈ దశలో అశుతోష్ శర్మ విప్రా నిగమ్ తో కలిసి ఆకాశ్ మెద్దుగా చెలరేగిపోయాడు. అయితే విప్రజ్ నిగమ్ 39 పరుగులు చేసి అవుట్ కాగా ఇక గెలిపించే బాధ్యతను అశుతోష్ శర్మ తన మీద వేసుకున్నాడు. ఓ పక్క వికెట్లు కోల్పోతున్నా తాను మాత్రం చివరి వరకు క్రీజులో ఉండి ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. టైలాండర్లను అడ్డు పెట్టుకుని చివరి వికెట్ తో అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 66 పరుగుల నాట్అవుట్ గా నిలిచాడు. మొత్తానికి ఈ మ్యాచ్ లో అశుతోష్ శర్మ వల్లే ఢిల్లీ గెలిచిందనడంలో సందేహమే లేదు. ఓడిపోయే మ్యాచ్ ని తన వీర హిట్టింగ్ తో ఢిల్లీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.